I am K. Sandhya Jyoti, working as JL in Physics in Government Junior College, Nosweed. This session is about physical world, Bhautika Prapancham, which is a first chapter in the first year physics of intermediate. మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మొట్టమొదటి చాప్టర్ ఫిజికల్ వరల్డ్, భౌతిక ప్రపంచం. ఈ భౌతిక ప్రపంచం కింద సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయంటే దీస్ ఆర్ ద టాపిక్స్. హియర్ ఇన్ దిస్ చాప్టర్ వి విల్ నో అబౌట్ వాట్ ఈస్ ఫిజిక్స్, స్కోప్ అండ్ ఎగ్జైట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్, ఫిజిక్స్, టెక్నాలజీ అండ్ సొసైటీ, ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్ and nature of physical laws. We will know about all these subheadings. As the name indicates, physical world. What is physical world? What comes under the physical world? భౌతిక ప్రపంచం అంటే ఏంటి? మన చుట్టూతో ఉన్నటువంటిది. మన చుట్టూతో ఉన్నటువంటి అన్నీ కూడా భౌతిక ప్రపంచం కిందకే వస్తాయి. ఈ రూమ్ బయట ఉన్నటువంటి చెట్లు, మిగతా రూమ్స్, మన కంటికి కనిపించేవి, కంటికి కనిపించకుండా ఉన్నటువంటి అతి సూక్ష్మమైనటువంటి మైన్యూట్ పార్టికల్స్, కంటికి ఏవైతే కనిపించవో అవి, అలాగే మనకి దగ్గరగా ఉన్నవి, దూరంగా ఉన్నటువంటి ఖగోళంలో ఉన్నటువంటి స్పేస్లో ఉన్నటువంటి ప్లానెట్స్, ఇలాగా అన్నీ కూడా భౌతిక ప్రపంచం కిందకే వస్తాయి. ఫిజికల్ వరల్డ్ అని అంటాం. అలాగే మరి ఫిజిక్స్ అంటే ఏంటి? ఫిజిక్స్, ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్. సైన్స్లోని ఒక విభాగం, బ్రాంచ్ ఆఫ్ సైన్స్. సైన్స్లో అనేక విభాగాలు ఉన్నాయి, అందులో ఫిజిక్స్ కూడా ఒక శాఖ. ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్, బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ nature and its laws. It is a branch of science. సైన్స్లోని ఒక విభాగం ఫిజిక్స్ అనేది కూడా, విచ్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ నేచర్ అండ్ ఇట్స్ లాస్. ప్రకృతి మరియు దానిలో జరిగేటువంటి ప్రతి ఈవెంట్ అంటే ప్రకృతిలో జరిగే దృగ్విషయాల అన్నింటికి కారణమైనటువంటి లాస్ని, బేసిక్ లాస్ని గురించి చదివే శాస్త్రాన్ని ఫిజిక్స్, భౌతిక శాస్త్రము అంటారు. ఫిజిక్స్, దీన్నే భౌతిక శాస్త్రము అంటారు తెలుగులో, భౌతిక శాస్త్రం. సైన్స్ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, విజ్ఞాన శాస్త్రము అంటారు తెలుగులో, లేదా సింపుల్గా శాస్త్రము అంటారు. విజ్ఞాన శాస్త్రము లేదా శాస్త్రము అని అంటారు. సైన్స్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా మనకి తెలుసు. సైన్స్ అనే వర్డ్కి ఆరిజిన్ సైంటియా అని చెప్తారు, విచ్ ఈజ్ ఎ లాటిన్ వర్డ్. మీన్స్ సైన్స్ యొక్క ఆరిజిన్ వర్డ్ ఏంటి? సైంటియా. ఇట్ ఈజ్ ఏ లాటిన్ వర్డ్. సో విచ్ మీన్స్ దట్ సైంటియా అంటే టు నో. సైంటియా అంటే అర్థం ఏంటి? టు నో, తెలుసుకోవడం. అలాగే సాంస్క్రిట్లో వేరొక వర్డ్ ఉంది. సాంస్క్రిట్లో ఇదే అర్థాన్ని ఇచ్చేటువంటి ఇంకొక వర్డ్ ఉంది. అదేంటంటే విజ్ఞాన్. సాంస్క్రిట్లో విజ్ఞాన్ అనేటువంటి పదం కూడా ఇదే అర్థాన్ని ఇస్తుంది, టు నో, తెలుసుకోవడం అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. సో కాబట్టి విజ్ఞాన శాస్త్రము అనేటువంటి తెలుగువాడు సాంస్క్రిట్లో ఉన్నటువంటి విజ్ఞాన్ అనే పదం నుంచి వచ్చినట్టుగా చెప్పొచ్చు. అలాగే సైంటియా అనేటువంటి లాటిన్ వర్డ్ నుంచి సైన్స్ అనే పదం పుట్టిందని చెప్పొచ్చు. మొత్తానికి సైన్స్ అంటే ఏంటి? టు నో, తెలుసుకోవడం. ఏం తెలుసుకోవడం? మనకి ఎప్పుడు కూడా తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస ఉంటుంది మన మానవులకి. వీఆర్ సో క్యూరియస్ అబౌట్ ద థింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్. మన చుట్టూతో జరిగేటువంటి విషయాల గురించి తెలుసుకోవాలి అనేటువంటి క్యూరియాసిటీ, జిజ్ఞాస మనకి బాగా ఉంది. ఇది ఎప్పటి నుంచి అంటే బై బర్త్, మానవ జాతి మొదలైనప్పటి నుంచి మనలో ఆ జిజ్ఞాస మనతో పాటే పుట్టింది. కాబట్టి ఏంటి ఆ జిజ్ఞాస? దానివల్ల ఉపయోగం ఏంటంటే మన చుట్టూతో జరిగేటువంటి విషయాల్ని మనం అబ్జర్వ్ చేసి వాటిని అర్థం చేసుకుంటాం. దానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇలా పరిశీలించి అర్థం చేసుకోవడం ద్వారా మనం వాటిని ఏ విధంగా ఉపయోగించుకొని అభివృద్ధి చెందడానికి ఏదన్నా దారి ఉందా అని చెప్పేసి వెతుకుతూ ఉంటాం.
కాబట్టి మానవ జాతి ఎంత పురాతనమైందో అంతే పురాతనమైనటువంటి శాస్త్రము సైన్స్ అని చెప్తారు. సైన్స్ ఈజ్ యాజ్ ఓల్డ్ యాజ్ అవర్ హ్యూమన్స్. అంత పురాతనమైనప్పటికీ కూడా సైన్స్లో చెప్పుకోదగ్గ అభివృద్ధి సాధించడం ఎప్పుడు మొదలైందంటే 15-16 శతాబ్దాల నుంచే అని చెప్తారు. ఇంకా చెప్పాలి అని అంటే అప్పట్లో కొన్ని దేశాలు మాత్రమే ఈ సైన్స్ విభాగంలో చెప్పుకోదగ్గ అభివృద్ధిని సాధించాయి. 20th సెంచరీకి వచ్చేపాటికి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా కలిసి కట్టుగా అదొక ఉద్యమంలాగా సైన్స్లో అనేక చాలా ఎక్కువ అభివృద్ధిని పురోగతిని సాధించాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి 20th సెంచరీలో నుంచే మనకి సైన్స్లో చెప్పుకోదగ్గ మార్పులు లేదా రీసెర్చ్లు ఆవిష్కరణలు అనేవి జరిగాయని చెప్పేసి అంటాం. మరి సైన్స్ అంటే ఏమని చెప్పాము? సైన్స్ టు నో. దాన్ని సిస్టమేటిక్, దానికి డెఫినేషన్ పరంగా చెప్పాలి అంటే సైన్స్ని ఎలా డిఫైన్ చేస్తాము అని అంటే the knowledge gained by humans. Knowledge gained by humans. మనం నాలెడ్జ్ని సాధిస్తాం. gained by humans by observations, పరిశీలనల ద్వారా అండ్ ఎక్స్పెరిమెంట్స్, ప్రయోగాల ద్వారా in a systematic approach. పరిశీలనలు మరియు ప్రయోగాల ద్వారా అవి కూడా ఒక సిస్టమాటిక్ వేలో, ఒక క్రమబద్ధమైనటువంటి పద్ధతిలో సాగించడం ద్వారా మనం కొంత విజ్ఞానాన్ని పొందుతాం, నాలెడ్జ్ని గెయిన్ చేస్తాం. దాన్ని సైన్స్ అంటాం. సిస్టమాటిక్ అప్రోచ్, ఈ సిస్టమాటిక్ అప్రోచ్ సైంటిఫిక్ మెథడ్ అంటారు దాన్ని. సిస్టమాటిక్ అప్రోచ్ ఆర్ సిస్టమాటిక్ మెథడ్ దాన్ని అనొచ్చు, ఆర్ సైంటిఫిక్ మెథడ్. సైంటిఫిక్ మెథడ్ వైజ్ఞానిక పద్ధతి అంటారు దాన్ని, వైజ్ఞానిక పద్ధతి. ఒక సైంటిఫిక్ మెథడ్ ద్వారా రీసెర్చర్స్ కానీ సైంటిస్టులు కానీ వాళ్ళకి అబ్జర్వేషన్కి వచ్చినటువంటి వాటిని ప్రయోగాలు చేయడం ద్వారా వాటి నుంచి కొన్ని లాస్ని, కొన్ని సీక్రెట్స్ని, నేచర్ యొక్క సీక్రెట్స్ని రివీల్ చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేశారు. సో వీ కెన్ ఎక్స్ప్లోర్ ద సీక్రెట్స్ ఆఫ్ ద నేచర్ బై డూయింగ్ ఎనీ అబ్జర్వేషన్ ఇన్ ఏ సిస్టమాటిక్ వే అని చెప్తాం. ఏంటా సిస్టమాటిక్ వే అంటే అర్థం కలిగి ఉన్నాయి, రిలేటెడ్ అనమాట. దే ఆర్ ఇంటర్ రిలేటెడ్. ఒకదాని తర్వాత ఒక స్టెప్ని మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే ఫైనల్గా మనకు కావాల్సినటువంటి ఒక ఫ్రూట్ఫుల్ రిజల్ట్ అనేది బయటకు వస్తుంది. ఆ సైంటిఫిక్ మెథడ్లో ఇన్వాల్వ్ అయినటువంటి సైంటిఫిక్ మెథడ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి 5 స్టెప్స్ ఏంటంటే సిస్టమాటిక్ అబ్జర్వేషన్. ఏదైనా మన దృష్టికి వచ్చినప్పుడు దాన్ని అబ్జర్వ్ చేయాలి. సిస్టమాటిక్ అబ్జర్వేషన్, సిస్టమాటిక్ అబ్జర్వేషన్. అబ్జర్వ్ చేసినటువంటి దాన్ని రిపీటెడ్ ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. కంట్రోల్డ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఎవరు చెప్పారు? న్యూటన్ చెప్పారు. ఎలాగా? ఒకప్పుడు అతను చెట్టు కింద కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటే చెట్టు మీద నుంచి యాపిల్ కిందకి పడడం జరిగింది. సో అప్పటికి న్యూటన్కి ఏమని తట్టింది? యాపిల్ పైనుంచి కిందకి ఎందుకు పడింది అని థాట్ వచ్చి అప్పుడు అతను ఏం చేశాడు? దాని గురించి పరిశీలించడం చేశాడు అనమాట. సిస్టమాటిక్ అబ్జర్వేషన్ చేశాడు. సో ప్రతి యాపిల్ కూడా చెట్టు నుంచి అదే అనుకోకుండా పడిందా బై డిఫాల్ట్, లేదా ప్రతి యాపిల్ కూడా పైనుంచి కిందకి పడుతుందా అని అబ్జర్వ్ చేశాడు. చూస్తే అన్ని యాపిల్స్ చెట్టు నుంచి కిందకి జారితే ఏమవుతాయి? కిందకే పడతాయి. మరి యాపిల్ ఒకటే అలా పడుతుందా, మరి ఇంకే వస్తువు అయినానా అని చేతిలో పెన్ను ఉంటే కిందకి విసిరాడు. సో అది కూడా కిందకే పడింది.
వదిలేస్తే కిందకే పడింది, పైకి వెళ్ళలేదు. అలాగా ఏవైనా ఆబ్జెక్ట్ని పైనుంచి వదిలితే కిందకి వెళ్తాయా లేదా, ఇలా కంట్రోల్డ్ ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. సో దాని నుంచి అతనికి ఏమైంది, ఏమీ థాట్ కన్క్లూడ్ అయ్యాడు, ఏవైనా రెండు మాసీ బాడీస్ మధ్య కంట్రోల్డ్ ఎక్స్పెరిమెంట్స్ చేయడం వల్ల, అంటే ఆ ఒక్కదానికి పరిమితం చేయకుండా వేరే 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 వస్తువులను కూడా తీసుకొని వాటి మధ్య కూడా ఇటువంటిది ఎగ్జిస్ట్ అవుతుందా, గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉంటుంది అనేది అప్పుడు అతనికి రైజ్ అయింది. ఎనీ మాసీ బాడీస్ అనేది, మాసీ బాడీని కనుక వదిలేస్తే అది భూమి వైపుకి లాగబడుతుంది. అది దేనివల్ల అంటే గురుత్వాకర్షణ బలం, గ్రావిటేషనల్ ఫోర్స్ వలన అని చెప్పేసి అతను అన్నాడు. పోనీ ఎర్త్కి ఈ ఆబ్జెక్ట్కి అయినా ఉంటుంది, మరి ఇంకో ఆబ్జెక్ట్కి ఉండదా అని అది కూడా చెక్ చేశాడు. సో ఈ విధంగా రిపీటెడ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తారన్నమాట. రిపీటెడ్ ఎక్స్పెరిమెంట్స్ చేసి అవుతుందమ్మా కరెక్ట్. క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ రీజనింగ్ ఇవ్వాలి. క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ రీజనింగ్. సో అబ్జర్వ్ చేసిన దానికి మనం కరెక్ట్ రీజనింగ్ ఇవ్వాలి. మనం ఎవరికైతే చెప్తున్నాం వాళ్ళు మనం చెప్పేటువంటి రీజన్తో సాటిస్ఫై అయ్యే విధంగా మనం వాళ్ళకి కన్విన్సింగ్ వేలో చెప్పగలిగే విధంగా మన దగ్గర ఆన్సర్స్ ఉండాలి. అలాగే మ్యాథమెటికల్ మోడలింగ్. గణిత రూప నమూనా, దీన్ని అంటారు మ్యాథమెటికల్ మోడలింగ్. చెప్పినటువంటి దాన్ని ఒక మ్యాథమెటికల్ ఫామ్లోకి అడ్జస్ట్ చేయగలగాలి. ఆ విధంగా న్యూటన్ F ఈజ్ ప్రపోర్షనల్ టు G1 M1 M2 అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. సో ఎనీ టూ మాసీ బాడీస్ ఉన్నాయి అని అంటే వాటి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. F గురుత్వాకర్షణ బలం అనేది పనిచేస్తుంది. ఆ గురుత్వాకర్షణ బలము యొక్క పరిమాణం అనేది ఆ ద్రవ్యరాశుల లబ్ధానికి అనులోమానుపాతంలోను ప్రొడక్ట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద మాసెస్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. ఆ రెండు మాసెస్ యొక్క సెంటర్ల మధ్య గల దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది అని మ్యాథమెటికల్ మోడలింగ్ ఇచ్చాడు. మనం ఒక నమూనా, గణిత రూప నమూనాని క్రియేట్ చేశాడు. నెక్స్ట్ అలాగే లాస్ట్గా వెరిఫికేషన్ అండ్ ఫాల్సిఫికేషన్. అనేక రకాలుగా వెరిఫై చేయాలి. ఇది ఎక్కడన్నా ఫెయిల్యూర్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉందా, ఇది ఎంత దూరం వరకు ఏ రకమైన ఆబ్జెక్ట్స్కి ఎంత మేర వరకు ఎంత రేంజ్ వరకు యాక్సెప్టబుల్ అవుతుంది, ఎక్కడ అది యాక్సెప్టబుల్ కాదు అనేది కూడా రీజనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎక్కడ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఎక్కడ వ్యాలిడ్, సో అవుట్ ఆఫ్ ద న్యూక్లియస్ టు ద ఎండ్ ఆఫ్ ద యూనివర్స్. సో యూనివర్స్లో ఎక్కడైనా ఇది అప్లికేబుల్ అవుతుంది, కానీ విత్ ఇన్ ద న్యూక్లియస్ అప్లికేబుల్ అవుతుందా అంటే ఫాల్స్. విత్ ఇన్ ద న్యూక్లియస్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఇన్వాలిడ్. సో ఈ విధంగా ఒక సైంటిఫిక్ మెథడ్ లేదా అప్రోచ్లో కొనసాగడం ద్వారా మనకి కావలసినటువంటి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ బయటకు వస్తూ ఉంటాయి. వాట్ ఈజ్ ఫిజిక్స్? ఫిజిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ నేచర్ అండ్ ఇట్స్ న్యాచురల్ ఫినామినా అండ్ నేచర్, ప్రకృతి మరియు ప్రకృతిలో జరిగేటువంటి దృగ్విషయాలు అని అన్నాము. అంటే ఏంటి? ప్రకృతి చూడడానికి చాలా అందంగా రంగులమయంగా ఉంటుంది. నేచర్ ఈజ్ కలర్ఫుల్ అండ్ ఆల్సో డైవర్స్. తనలో ఎన్నో విభిన్న రకాలైనటువంటి విషయాలను పొందుపరుచుకొని ఉంది. మనకి ప్రతిదీ కూడా అద్భుతంగానే ఉంటుంది చూస్తే. ప్రకృతిలో ప్రతిదీ కూడా మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. దానికి గల కారణాలను ప్రతి ఈవెంట్ జరగడానికి గల కారణం అనేది ఉంటుంది. బేసిక్ ప్రిన్సిపల్, ఒక మూల ఆధారం అనేది ఉంటుంది. దానిని తెలుసుకోవడమే ఫిజిక్స్. ఏంటి అని అంటే, సో ఫార్మేషన్ ఆఫ్ డే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి న్యాచురల్ ఫినామినాస్ ఏంటి అని అంటే, ఫార్మేషన్ ఆఫ్ డే అండ్ నైట్, రాత్రి పగళ్ళు ఏర్పడ్డం, ఫార్మేషన్ ఆఫ్ రైన్బో, ఇంద్రధనుస్సు ఏర్పడ్డం, అలాగే సీజన్స్, ఋతువులు ఏర్పడ్డం, పౌర్ణమి రోజుల్లో సముద్రంలో ఆటుపోటులు ఏర్పడ్డం, టైడ్స్ విచ్ ఆర్ ఫౌండ్ అనే ఫుల్ మూన్ డే, ఎన్సీ,
ఇవన్నీ కూడా ప్రకృతిలో జరిగేటువంటి దృగ్విషయాలు, న్యాచురల్ ఫినామినాస్కి ఉదాహరణలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3 చెప్పాను. సో మనకి ఇవన్నీ కూడా ఈ న్యాచురల్ ఫినామినాస్ గురించి తెలుసుకోవడమే భౌతిక శాస్త్రము అని చెప్తాం. ప్రకృతి మరియు ప్రకృతిలో జరిగేటువంటి దృగ్విషయాలను గూర్చి చదివే శాస్త్రం. ఇట్ ఈస్ ఎ స్టడీ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ ఫినామినా అక్కరింగ్ ఇన్ నేచర్. ప్రతి న్యాచురల్ ఫినామినాకి ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఉంటుంది. ఆ బేసిక్ ప్రిన్సిపల్స్ని రివీల్ చేసేటువంటి కార్యక్రమమే స్టడీ ఆఫ్ ఫిజిక్స్. ఈ న్యాచురల్ ఫినామినాస్కి వెనకాల ఉన్నటువంటి రీజన్స్ని మనం బేసిక్ ప్రిన్సిపల్ని ఎక్స్ప్లోర్ చేయాలి అని అంటే ఒక సిస్టమాటిక్ అప్రోచ్ అనేది అవసరం. ఆ సిస్టమాటిక్ అప్రోచ్ అని అంటే నేను చెప్పినటువంటి 5 స్టెప్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. సో మరి వాట్ ఈజ్ ఫిజిక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? స్కోప్. సెకండ్ ఏంటి? స్కోప్. స్కోప్ అండ్ ఎగ్జైట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్. స్కోప్ అండ్ ఎగ్జైట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్. భౌతిక శాస్త్రము మరియు దాని లక్ష్య పరిధి. భౌతిక శాస్త్ర లక్ష్య పరిధి ఎంతవరకు ఇది ఫిజిక్స్ కిందకి వస్తుంది. సో భౌతిక ప్రపంచం అని అంటే మన చుట్టూతో ఉన్నటువంటి అన్నీ కూడా కమ్స్ అండర్, అన్నీ కూడా ప్రకృతిలో ప్రతిదీ కూడా భౌతిక ప్రపంచంలోనికే వస్తుంది. కంటికి కనిపించేది, కంటికి కనిపించేవి, దూరంగా ఉన్నవి, దగ్గరగా ఉన్నవి, జీవం ఉన్నవి, జీవం లేనివి, లివింగ్ నాన్ లివింగ్ థింగ్స్ ఆల్ కమ్స్ అండర్ ఫిజికల్ వరల్డ్ కదా ముందు చెప్పుకున్నట్టుగా. మరి ఈ ఫిజిక్స్ ఎక్కడ వరకు అప్లికేబుల్ అవుతుంది, ఎక్కడ మనకి ఈ ఫిజిక్స్ తారసపడుతుంది అనంటే మనకి ఎప్పుడు ఇంట్రెస్టింగ్ కలిగించేటువంటి డొమైన్స్ 2 డొమైన్స్. ప్రభావ క్షేత్రాలు అంటారు దాన్ని. ఏంటా ప్రభావ క్షేత్రాలు అని అంటే దేర్ ఆర్ 2 ఇంట్రెస్టింగ్ డొమైన్స్. మనకి ఆశ్చర్యము లేదా ఆసక్తికరంగా ఉండేటువంటి ప్రభావ క్షేత్రాలు ఏంటంటే 2 డొమైన్స్. ఏంటవి అంటే మ్యాక్రోస్కోపిక్ డొమైన్. సెకండ్ మైక్రోస్కోపిక్ డొమైన్. దీనిని తెలుగులో స్థూల ప్రభావ క్షేత్రము, సూక్ష్మ ప్రభావ క్షేత్రము అంటారు. స్థూల అంటే ఈ రూమ్, ఈ చాక్ పీస్, బయట కనిపించే చెట్లు, మన కంటికి కనిపించేవి, ఖగోళంలో ఉన్నటువంటి నక్షత్రాలు, ప్లానెట్స్, మూన్, ఈ ఎర్త్, ఇవన్నీ కూడా మన కంటికి కనిపించేవి. స్థూల అంటే పెద్దవి, లార్జ్ ఇన్ సైజ్, లార్జ్ ఇన్ డైమెన్షన్. సో పరిమాణంలో పెద్దగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్తో డీల్ చేసేటువంటి సైన్స్ని మ్యాక్రోస్కోపిక్ డొమైన్ అంటారు. సో ఈ మ్యాక్రోస్కోపిక్ డొమైన్నే మనము క్లాసికల్ ఫిజిక్స్ అని కూడా అంటాం. క్లాసికల్ ఫిజిక్స్లో ఏమొస్తాయి అని అంటే ఆప్టిక్స్, మెకానిక్స్, థర్మోడైనమిక్స్, ఎలక్ట్రోడైనమిక్స్, లైక్ దిస్ ఆల్. ఇవన్నీ కూడా క్లాసికల్ ఫిజిక్స్ మైక్రోస్కోపిక్ డొమైన్ కిందకి వస్తాయి. మరి మైక్రోస్కోపిక్ డొమైన్ అంటే మైక్రో అంటే మైన్యూట్, సూక్ష్మ ప్రభావ క్షేత్రం. మైక్రోస్కోపిక్ డొమైన్ సూక్ష్మ ప్రభావ క్షేత్రం, మైన్యూట్ పార్టికల్స్తో డీల్ చేసేటువంటి డొమైన్. ఏంటా మైన్యూట్ పార్టికల్స్ అంటే మన కంటితో వీ కెనాట్ సీ దమ్ విత్ అవర్ నేకెడ్ ఐ. మన కంటితో వాటిని డైరెక్ట్గా చూడలేము. we need separate instruments. సో ఏంటవి అని అంటే ఆటమ్స్, మాలిక్యూల్స్ అండ్ న్యూక్లియై. కేంద్రకాలు, అణువులు, పరమాణువులు, వీటిని మనము చూడలేము డైరెక్ట్గా కంటితో. సో వీటితో డీల్ చేసేటువంటి డొమైన్ని మైక్రోస్కోపిక్ డొమైన్ అంటారు. దీన్ని క్వాంటమ్ ఫిజిక్స్ అంటాం. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మైక్రోస్కోపిక్ డొమైన్ నుంచి మ్యాక్రోస్కోపిక్ డొమైన్ ప్రతి దగ్గర మనకి ఫిజిక్స్ అనేది ఉంటుంది. సో భౌతిక శాస్త్ర లక్ష్య పరిధి ఏమని చెప్పొచ్చు? ఇట్స్ ఎ వైడ్, విస్తృతమైనది. భౌతిక శాస్త్ర పరిధి విస్తృతమైనది. ఫిజిక్స్ ఇస్ ఎ వైడ్ రేంజ్
is applicable everywhere in the universe. So scope and excitement of physics is that. మానవ సమాజం. మరి ఫిజిక్స్ అండ్ సాంకేతికత, భౌతిక శాస్త్రము సాంకేతికత ఈ రెండు ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి. దాని మ్యూచువల్లీ ఇంటర్ రిలేటెడ్. ఒకదానితో ఒకటి పరస్పర అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి. ఇంటర్ రిలేటెడ్. ఫిజిక్స్ లేకుండా సాంకేతికత లేదు, సాంకేతిక శాస్త్రం, సాంకేతికత లేకుండా ఫిజిక్స్ లేదు. సో మనకి సాంకేతిక అంటే ఏంటి, సాంకేతికత టెక్నాలజీ అంటే ఏంటి, మనకు కావలసిన మన మానవాళికి అవసరమైనటువంటి లైఫ్ని ఇంకా కంఫర్టబుల్గా లీడ్ చేయడం కోసం లేదా మన అవసరాలకు తగ్గట్టుగా మనం అనుకూలంగా మార్చుకోవడం కోసం అనేక సాధనాలను ఇన్వెంట్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాగా ఫ్లోయింగ్లో ఉంది కంప్యూటర్స్. కంప్యూటర్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఆ లోపల యూజ్ చేసేటువంటి మెటీరియల్స్ ఏంటి, సెమీ కండక్టర్ మెటీరియల్స్. సో అందులో బేసిక్ కాంపోనెంట్ ఏంటంటే సిలికాన్ చిప్. ఈ సిలికాన్ చిప్ వర్కింగ్ని అబ్జర్వ్ చేస్తే ఈ వర్కింగ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నది ఏంటి అంటే ఫిజిక్స్, భౌతిక శాస్త్రమే ఉంటుంది. సో కంప్యూటర్స్ రైజ్ అవ్వాలి లేదా అవి ఆవిష్కరించబడ్డాయి అని అంటే ఎక్కడి నుంచి, ఫిజిక్స్ నుంచే వచ్చింది. బేసిక్ క్లాస్ సెమీ కండక్టర్స్, అర్ధవాహకాలు వాటి ప్రవర్తన స్వభావాలను తెలుసుకోవడం ద్వారా వాటిని మనకు అనుగుణంగా మార్చుకొని కంప్యూటర్స్ని తయారు చేసి మనం సాంకేతికంగా అభివృద్ధి చెందాము, టెక్నికల్లీ ఇంప్రూవ్. అలాగే ఒక్కొక్కసారి హీట్ ఇంజన్స్. సో ఇక్కడ ఫిజిక్స్ నుంచి టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అయ్యి హీట్ ఇంజన్స్ ఓల్డెన్ డేస్లో హీట్ ఇంజన్స్ ఉన్నాయి. హీట్ ఇంజన్స్ యొక్క వర్కింగ్ని ఇంకా ఇంప్రూవ్ చేయడం కోసం థర్మోడైనమిక్స్ని డెవలప్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అప్పట్లో ఏర్పడింది. సో హీట్ ఇంజిన్స్ని ఇంకా ప్రాపర్గా బెస్ట్ వేలో ఇంకా బాగా పెర్ఫామ్ అయ్యే విధంగా చేయడం కోసం కొత్త ఫిజికల్ లాస్ని ఇన్వెంట్ చేయడం జరిగింది. కాబట్టి టెక్నాలజీ నుంచి కొత్త ఫిజిక్స్ అనేది వచ్చింది, ఫిజికల్ లాస్ ఆవిష్కరణ చేయడం జరిగిందని చెప్తారు. సో ఈ విధంగా టెక్నాలజీ అండ్ ఫిజిక్స్ ఒకదానితో ఒకటి ఇంటర్ రిలేటెడ్. కొన్నిసార్లు ఫిజిక్స్ నుంచి న్యూ టెక్నాలజీ ఆవిష్కరణ చేయబడితే టెక్నాలజీ ద్వారా ఒక్కొక్కసారి కొత్త ఫిజికల్ లాస్ని తయారు చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఈ విధంగా ఈ రెండు కూడా ఇంటర్ రిలేటెడ్. మరి ఈ రెండు వాటి వల్ల మనకి మానవ సమాజానికి ఉపయోగం ఏంటి అని అంటే ఆ టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల మనం చాలా ముందుకు వెళ్తున్నాం, అభివృద్ధి చెందుతున్నాం. సో ఏది ఇంప్రూవ్ చేసుకున్నాగా ఏది సాధించినా కానీ అది మన కోసమే మనం అభివృద్ధి చేసుకుంటూ ఉంటాం. కాబట్టి అవి ఖచ్చితంగా మానవాళికి ఉపయోగపడుతున్నాయని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్, సో ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్. నెక్స్ట్ టాపిక్ ఏంటి, ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్. ఫోర్స్ అంటే ఏంటి, అట్ ఈస్ ఏ పుష్ ఆర్ పుల్. Because of this push or pull, we can change the velocity of a body or shape of a body. ఒక వస్తువు యొక్క వేగాన్ని మార్చడం కానీ లేదా తన యొక్క ఆకారాన్ని మార్చడం కానీ సాధ్యమవుతుంది ఒక వస్తువుపై బలాన్ని ప్రయోగించడం ద్వారా. సో దట్ ఈస్ వాట్ ఫోర్స్. సో మనకి ఇన్ ఫిజిక్స్ వీ కమ్ అక్రాస్ మెనీ కైండ్స్ ఆఫ్ ఫోర్సెస్. అనేక రకాల బలాలు మనకి తారసపడుతుంటాయి. గురుత్వాకర్షణ బలము, గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, విద్యుదయస్కాంత బలము, అలాగే దుర్బల కేంద్రక బలము, వీక్ న్యూక్లియర్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, ప్రబల కేంద్రక బలము, ఫ్రిక్షనల్ ఫోర్స్, టెన్షనల్ ఫోర్స్, సర్ఫేస్ టెన్షన్,
తలధన్యత, స్నిగ్ధతా బలము, ఉత్ప్లవన బలము, ఇలాగా అనేక రకాల బలాలు వేరు వేరు పేర్లు కలిగినటువంటి బలాలు మనకి తారసపడుతూ ఉంటాయి. ఎన్నో రకాల బలాలు మనకి తారసపడుతూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ ఈ బలాలన్నింటినీ 4 టైప్స్గా కేటగరైజ్ చేశారు. వాటిని ఫండమెంటల్ ఫోర్సెస్, ప్రాథమిక బలాలు అంటారు. ఏంటి ఆ ఫండమెంటల్ ఫోర్సెస్ ఏంటంటే, ఒకటి గ్రావిటేషనల్ ఫోర్స్, 2 ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, దీన్నే తెలుగులో విద్యుదయస్కాంత బలము అంటారు. గ్రావిటేషనల్ ఫోర్స్ మీన్స్ గురుత్వాకర్షణ బలం, గురుత్వ బలము సింపుల్గా. థర్డ్ వన్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, ప్రబల కేంద్రక బలం, వీక్ న్యూక్లియర్ ఫోర్స్. ఈ 4 బలాల గురించి చెప్పాలి అనుకుంటే, గ్రావిటేషనల్ ఫోర్స్ దీన్ని గురుత్వ బలము అంటారు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ విద్యుదయస్కాంత బలము అంటారు, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ప్రబల కేంద్రక బలము, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ దుర్బల కేంద్రక బలము అంటారు. సో దీస్ ఆర్ ద ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఏంటి? గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ద ఫోర్స్ యాక్టింగ్ బిట్వీన్ ఎనీ 2 మాసివ్ బాడీస్. ఏవైనా 2 ద్రవ్యరాశి కలిగినటువంటి వస్తువుల మధ్య పనిచేసేటువంటి బలం. 2 మాసివ్ బాడీస్, ద్రవ్యరాశి కలిగిన 2 బాడీస్ ఉన్నాయి అంటే వాటి మధ్య ఎగ్జిస్ట్ అయ్యేటువంటి బలం, ఉండేటువంటి బలం ఈ గ్రావిటేషనల్ బలం అంట. గురుత్వ బలం అది చాక్పీస్కి ఎర్త్కి ఉంటుంది, చాక్పీస్కి ఇంకొక చాక్పీస్కి మధ్య ఉంటుంది. ఎనీ 2 ఆబ్జెక్ట్స్, మాసివ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అని అంటే వాటి మధ్య ఈ బలం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. గురుత్వ బలము, గురుత్వాకర్షణ బలము అంటారు దాన్ని. మాస్ అనేది ఎప్పుడు మనకి పాజిటివ్ క్వాంటిటీగానే ఉంటుంది, నెగిటివ్ మాస్ అనేది ఎక్కడ ఎగ్జిస్ట్ అవ్వదు. కాబట్టి ఒక మాసివ్ బాడీకి ఇంకొక మాసివ్ బాడీకి ఉండేటువంటి ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ అట్రాక్టివ్, ఆకర్షణ బలం మాత్రమే ఉంటుంది. కాబట్టి గురుత్వాకర్షణ బలం అనేది అట్రాక్టివ్ ఫోర్స్ అని అంటాము. గురుత్వాకర్షణ బలం అనేది ఏమని చెప్తాము? అట్రాక్టివ్ ఫోర్స్ బిట్వీన్, ఇదేంటిది? ఫోర్స్ బిట్వీన్ 2 మాసివ్ బాడీస్, ఫోర్స్ బిట్వీన్ 2 మాసివ్ బాడీస్. It is an attractive force. ఆకర్షణ బలం. It's a long range force. గురుత్వ బలం అనేది విశ్వంలో ఎక్కడైనా కానీ ఎగ్జిస్ట్ అవుతుంది. సో వాటి మధ్య దూరం ఎంత ఉన్నప్పటికీ, ఏవైనా 2 వస్తువుల మధ్య దూరం ఎంత అయినప్పటికీ, మీడియం ఏమీ లేపైనప్పటికీ వాటి మధ్య బలం అనేది ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. గురుత్వాకర్షణ బలం అనేది పనిచేస్తుంది. కాబట్టి దాని యొక్క పరిధి విస్తృతమైనది అని చెప్తాం. గురుత్వాకర్షణ బలం యొక్క పరిధి విస్తృతమైనది, లాంగ్ రేంజ్ ఫోర్స్ అని చెప్తాం. యూనివర్సల్లీ ఎక్కడైనా కానీ ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని యూనివర్సల్ ఫోర్స్ అని కూడా అంటారు. యూనివర్సల్ ఫోర్స్ అని కూడా అంటారు. సో కాకపోతే ఇది వీకెస్ట్ ఫోర్స్ చాలా తక్కువ పరిమాణం కలిగినటువంటి బలం అని చెప్తా. నెక్స్ట్ ఫోర్స్కి వచ్చేపాటికి, నెక్స్ట్ ఫోర్స్ ఏంటి? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అంటే it is the force acting between any 2 charged particles. ఆవేశం కలిగిన ఏవైనా 2 కణాల మధ్య పనిచేసేటువంటి బలం. ఆవేశం అనగానే మనకి 2 టైప్స్ మైండ్లో వస్తాయి, నెగిటివ్ అండ్ పాజిటివ్. రుణాత్మక ఆవేశము, ధనాత్మక ఆవేశం. పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ 2 టైప్స్లో ఉంటుందని తెలుసు. కాబట్టి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ కెన్ బి attractive force or it can be repulsive force. If the 2 charges are like charges అయితే వాటి మధ్య
వికర్షణ బలం, రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది. ఇఫ్ టూ చార్జెస్ ఆర్ అన్లైక్ అయితే వాటి మధ్య ఆకర్షణ బలం ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ని చార్జ్ డిపెండెంట్ ఫోర్స్ అని చెప్తాం. డిపెండింగ్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద చార్జెస్ విత్ విచ్ వీఆర్ డీలింగ్, ఇట్ కెన్ బి either అట్రాక్టివ్ ఆర్ రిపల్సివ్. ఆకర్షణ లేదా వికర్షణ బలం అయి ఉండొచ్చు. కాబట్టి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ని ఏమని చెప్తాము? చార్జ్ డిపెండెంట్ ఫోర్స్ అని చెప్తాం. ఇక్కడ కూడా ఇన్ బిట్వీన్ ద చార్జెస్ దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ ఎనీ మీడియం టు ఎగ్జిస్ట్. ఆ రెండు ఆవేశాల మధ్య ఎటువంటి మీడియం ఉన్నా లేకపోయినా వాటి మధ్య బలం అనేది ఎగ్జిస్ట్ అవుతూనే ఉంటుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఇట్స్ ఎ చార్జ్ డిపెండెంట్ ఫోర్స్. చార్జ్ డిపెండెంట్. ఇట్ కెన్ బి అట్రాక్టివ్ ఆర్ రిపల్సివ్. ఆకర్షణ లేదా వికర్షణ బలం అయి ఉండొచ్చు. చార్జ్ డిపెండెంట్ అండ్ లాంగ్ రేంజ్. ఇట్ ఈజ్ ఆల్సో ఏ లాంగ్ రేంజ్ ఫోర్స్. విస్తృతమైన పరిధి కలిగినటువంటి బలం. ఇందాక చెప్పినటువంటి గ్రావిటేషనల్ బలం మరియు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ చూస్తే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ మోర్ స్ట్రాంగర్ దాన్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఎంత అంటే 10⁻36 టైమ్స్ మోర్ స్ట్రాంగర్ దాన్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో, ఏవైనా టూ మాసివ్ బాడీస్, సో ఛార్జ్ 1 2 ప్రోటాన్స్ ఉన్నాయి. సో 2 ప్రోటాన్స్ అంటే రెండు టైప్ ఆఫ్ ఫండమెంటల్ ఫోర్స్ ఈజ్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. ప్రబల కేంద్రక బలం. న్యూక్లియర్ ఫోర్స్, as the name it indicates, it is the force existing within the nucleus. కేంద్రకం అంటే మనకు తెలుసు, కేంద్రకం లోపల ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి. దీని చుట్టూతో ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయి ఇన్ డిఫరెంట్ ఆర్బిట్స్. ఈ కేంద్రకం లోపల ఉండేటువంటి పార్టికల్స్, ఆంగికాలు ఏవైతే ఉన్నాయో, ప్రోటాన్స్ న్యూట్రాన్స్, వీటి మధ్య ఉండేటువంటి బలాన్ని కేంద్రక బలము అంటారు. సో న్యూక్లియన్స్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ మాత్రమే. సో ప్రోటాన్కి మధ్య లేదా న్యూట్రాన్కి మధ్య లేదా న్యూట్రాన్కి మధ్య ఉండేటువంటి బలాల్ని కేంద్రక బలాలు అంటారు, న్యూక్లియర్ ఫోర్సెస్. దీస్ ఫోర్సెస్ ఆర్ అగైన్ అట్రాక్టివ్ ఓన్లీ. ఆకర్షణ బలాలు మాత్రమే. ఈవెన్ protons are like charges within the nucleus, they attract each other. So nucleus యొక్క డైమెన్షన్ చూసినట్టయితే 110⁻⁻15 meters. విత్ ఇన్ దిస్ డిస్టెన్స్ ప్రోటాన్కి మధ్య ఆకర్షణ బలం మాత్రమే ఉంటుంది. న్యూట్రాన్కి మధ్య కూడా ఆకర్షణ బలం, న్యూట్రాన్కి మధ్య ఆకర్షణ బలం. మరి చూసినట్టయితే న్యూట్రాన్ ఈజ్ చార్జ్లెస్ అయినప్పటికీ న్యూట్రాన్కి మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి న్యూక్లియర్ ఫోర్సెస్ని చార్జ్ ఇండిపెండెంట్ ఫోర్స్ అంటారు. చార్జ్ ఇండిపెండెంట్ ఫోర్స్ అని చెప్తారు. అట్ ఈజ్ ఎ అట్రాక్టివ్ ఫోర్స్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ ఎనీ టూ న్యూక్లియన్స్ అంటే ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ మాత్రమే. ఎలక్ట్రాన్స్ రావు అందులోకి. కాబట్టి ఎలక్ట్రాన్కి ప్రోటాన్స్కి మధ్య ఉండేటువంటి విత్ ఇన్ న్యూక్లియస్ ఎలక్ట్రాన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వడమే జరగదు. అవుట్ ఆఫ్ ద న్యూక్లియస్ మాత్రమే ఎలక్ట్రాన్ అనేది రివాల్వ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రాన్కి ప్రోటాన్కి ఉండేటువంటి బలాన్ని అది కూడా న్యూక్లియర్ ఫోర్స్ అని అనుకుంటే రాంగ్. సో స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఇది స్ట్రాంగెస్ట్ ఫోర్స్ అనమాట. స్ట్రాంగెస్ట్ ఫోర్స్ చాలా బలమైనది, ప్రబలమైనది, శక్తివంతమైనది అనమాట. సో ఇట్ ఈజ్ ఏ షార్ట్ రేంజ్ ఫోర్స్. షార్ట్ రేంజ్ ఎంత దీని రేంజ్? విత్ ఇన్ ద న్యూక్లియస్ ఓన్లీ. విత్ ఇన్ ద న్యూక్లియస్ ఎక్కడ ఎంత ఉంటుంది? చాలా చిన్నది, 10⁻⁻15 meters ఆర్డర్లో ఉంటుంది దానికి సైజ్. సో ఇన్ దట్ రీజియన్ ఓన్లీ ఈ న్యూక్లియర్ ఫోర్సెస్ ఎగ్జిస్ట్ అవుతాయి. అవుట్ ఆఫ్ దట్ న్యూక్లియర్ ఫోర్సెస్ అనేవి ఉండవు. కాబట్టి వీటిని షార్ట్ రేంజ్ ఫోర్సెస్ అంటారు. లాగా నెక్స్ట్ ఫోర్స్
సో మరి ఈ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్కి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్కి మీద రిలేషన్ అంటే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సే 10⁻2 times స్ట్రాంగర్ అనమాట దాన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. ఫోర్త్ వన్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్. దుర్బల కేంద్రక బలము. దుర్బల అని అనగానే ఇట్ ఈస్ ద వీకెస్ట్ ఫోర్స్. వీక్ కొంచెం తక్కువ బలవంతమైనది. సో ఇది కూడా థిన్ న్యూక్లియస్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. సో అగైన్ ఇట్ ఈస్ ఏ షార్ట్ రేంజ్ ఫోర్స్, తక్కువ పరిధి కలిగినది. విత్ ఇన్ న్యూక్లియస్ మాత్రమే ఇవి ఎగ్జిస్ట్ అవుతాయి. డ్యూరింగ్ ద బీటా డికే, బీటా ఒక న్యూక్లియస్ నుంచి బీటా డికే జరుగుతున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ న్యూక్లియర్ ఫోర్సెస్ యొక్క ఎగ్జిస్టెన్స్ అనేది అపియర్ అవుతుంది డ్యూరింగ్ బీటా డికే. సో అలాగే దీన్ని చూసినట్టయితే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ కంటే శక్తివంతమైనది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ కంటే వీక్ న్యూక్లియర్ ఫోర్సు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ కంటే వీకెస్ట్, బట్ గ్రావిటేషనల్ ఫోర్స్ కంటే స్ట్రాంగెస్ట్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సెస్ స్ట్రాంగర్ కంపేర్డ్ టు వీక్ న్యూక్లియర్ ఫోర్సెస్. వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్ స్ట్రాంగర్ కంపేర్డ్ టు గ్రావిటేషనల్ ఫోర్స్. దిస్ ఈజ్ అబౌట్ ఫండమెంటల్ ఫోర్సెస్. సో లాస్ట్ టాపిక్ వచ్చేసినట్టయితే దట్ వాజ్ నేచర్ ఆఫ్ ఫిజికల్ లాస్. సో మరి బలాలు ప్రయోగించబడుతున్నప్పుడు ఎక్స్టర్నల్ సెంట్రల్ ఫోర్సెస్ అనేవి బాడీ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు వాటిలో అనేక డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ చేంజ్ అవుతూ ఉంటాయి విత్ రెస్పెక్ట్ టు టైం. ఒక బాడీ మీద ఫోర్స్ అప్లై చేసాము అని అంటే ఫోర్స్ ఈజ్ అప్లై అనే బాడీ మీన్స్ ఇట్ కాజెస్ టు చేంజ్ ఇట్స్ వెలాసిటీ. వేగం మారుతుంది లేదా పొజిషన్ మారుతుంది. అలాగా దానికి ఉన్నటువంటి పారామీటర్స్ ఫిజికల్ క్వాంటిటీస్ అనేక సంఖ్యలో మారుతూ ఉంటాయి. అలా కాకుండా మారకుండా ఉండేటువంటి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అప్లై చేసినప్పటికీ అనే బాడీ కొన్ని రకాల ఫిజికల్ క్వాంటిటీస్ చేంజ్ అవ్వకుండా స్థిరంగా ఉంటాయి. వాటిని కన్జర్వ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటారు. అట్ ప్రెజెంట్ మనకి మెయిన్గా కన్జర్వ్ అవ్వడం అంటే మీన్స్ రిమైనింగ్ కాన్స్టెంట్. Even an external force is applied, its energy, for example, remains constant. For a freely falling body ki daniki total mechanical energy remains constant. Total mechanical energy స్వేచ్ఛాపతన వస్తువుకి దానికి మొత్తము శక్తి which is a sum of potential energy and kinetic energy remains constant. ఇండివిజువల్గా పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ తీసుకున్నట్టయితే దే మే బీ వ్యారియన్. పొటెన్షియల్ ఎనర్జీ ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి అయితే తగ్గుతూ ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో పొటెన్షియల్ ఎనర్జీ డ్రాప్ అవుతూ ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది, బట్ దట్ సమ్ ఆఫ్ దట్ టూ రిమైన్స్ కాన్స్టెంట్. సో కాబట్టి ఎనర్జీ కన్జర్వ్ అయ్యింది అని చెప్తాం. ఎనర్జీ ఈజ్ కన్జర్వ్డ్. సో ఈ ఎనర్జీ అనే ఫిజికల్ క్వాంటిటీ ఏదైతే ఉందో దట్ వాజ్ వ్యాలిడ్ ఎనీవే. మైక్రోస్కోప్ ఆర్ మైక్రోస్కోపిక్ డొమైన్స్లో ఈ ఎనర్జీ అనేది టోటల్ మెకానికల్ ఎనర్జీ ఇఫ్ నో ఎక్స్టర్నల్ ఫోర్సెస్ యాక్టింగ్ అనే బాడీ. సో రిమైన్స్ కాన్స్టెంట్. కన్జర్వ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్లో ఒకటి ఎనర్జీ, అలాగే ఇంకొకటి లీనియర్ మొమెంటం. దీన్ని రేఖీయ ద్రవ్య వేగము అంటారు. కొన్ని కేసెస్లో total momentum remains constant. In case of elastic collisions, ఏకమితీయ స్థితిస్థాపక అభిఘాతం, ఏకమితి అని కాదు, స్థితిస్థాపక అభిఘాతాలు జరిగినప్పుడు మొత్తము ద్రవ్య వేగము అభిఘాతానికి ముందు అభిఘాతానికి తర్వాత కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. ఈ వన్ మోర్ ఫిజికల్ క్వాంటిటీస్ యాంగులర్ మొమెంటం. దీన్నే కోణీయ ద్రవ్య వేగము అంటారు. కోణీయ ద్రవ్య వేగం ఇది కూడా ఇన్ సమ్ కేసెస్ కన్జర్వ్ అవుతూ ఉంటుంది. వన్ మోర్ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ ఛార్జ్ ఈజ్ క్వాంటైజ్డ్. సో ఇలాగా
కొన్ని పారామీటర్స్, కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ విత్ రెస్పెక్ట్ టు టైం చేంజ్ అవ్వకుండా కాన్స్టెంట్గా ఉంటూ ఉంటాయి. వీటినే కన్జర్వ్ అయ్యాయి అని చెప్తాం, నిత్యత్వాన్ని చెంది ఉన్నాయి అని చెప్తాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ చాప్టర్. థ్యాంక్ యూ.